నేను పౌలు గారు ఇలా అన్నాడు, ఏమని తెలుసా? నేను మంచి పోరాటము పోరాడితేనే, మంచి పోరాటము పోరాడుతూ ఉన్నాను. నేను పోరాడుతూ ఉన్నాను. దేనికి పోరాడాడు? ఆధ్యాత్మికమైన జీవితములో గెలవడం కోసం, ఆత్మీకంగా అనేక మందికి ఆదర్శప్రాయంగా ఉండడం కోసం, దేవుడిచ్చిన పనిని ముగించడం కోసం, దేవుడిచ్చిన బాధ్యతల కోసం బ్రతకడం కోసం ఏం చేశాడు చెప్పాలి? తన జీవితంలో పోరాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఇక్కడ పోరాటం లేని వారు ఎవరైనా ఉన్నారా? ప్రతి వ్యక్తి తన జీవితంలో పోరాడాలి. నువ్వు పోరాటము ఆపావు అనేది దాని అర్థం ఏంటంటే నీ జీవితంలో నువ్వు ఓడిపోయావని అర్థం. నీ బ్రతుకులో నువ్వు కూలబడిపోయావని అర్థం. నీ బ్రతుకులో నీవు జీవించడానికి ఒక ఆశ కానీ ఒక నిరీక్షణ లేనిదని దాని అర్థం. పోరాడే వ్యక్తి ఖచ్చితంగా ఏం చేస్తాడు చెప్పండి? విజయం సాధిస్తాడు. పోరాటం అనేది నువ్వు చేయకపోతే నువ్వు విజయం సాధించే అవకాశం లేనే చెప్పాలి బిగ్గరగా లేదు. అందుకోసం ఈరోజు మన జీవితాల్లో కూడా మనం పోరాడుతూనే ఉండాలి. అదే అన్నాడు, ఏమనంటే నేను ఎలా పోరాడానో జాగ్రత్తగా చూడండి. నేను మంచి పోరాటము పోరాడాను, నా పరుగును చెప్పండి ఏం చేశాను? కడముట్టించాను. చివరిదాకా పోరాడి నేను పరుగును ముగించాను.